ఈ మధ్యన చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ పై నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా చెడుగుడు ఆడుకున్నారు. మీడియా మొత్తాన్ని తన చెప్పు చెత్తలో పెట్టుకున్న బాబుకు సోషల్ మీడియా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్నటి వరకు అనాలోచితంగా మాట్లాడిన లోకేష్తో ఆడుకున్న సోషల్ మీడియా ఇప్పుడు తాజాగా సచివాలయం నిర్మాణంలో చంద్రబాబును దుమ్ము దులిపేసింది. చిన్నపాటి వర్షానికే వెలగపూడి సచివాలయం, అసెంబ్లీ భవనాలు నీట మునగడంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఊరుకుంటారా? తమ కళను అంతా రంగరించి బాబుపై జోకులు, కార్టూన్లతో సెటైర్లు పేలుస్తున్నారు. సరదాగా సచివాలయంలో ఈతకు వెళుతున్నా వస్తావా అని ఒకడు, సచివాలయం వర్షానికి కారలేదు, ఎండల నుంచి ఉపశమనం కోసం బాబుగారు విదేశీ టెక్నాలజీ సహాయంతో ఏర్పాటు చేసిన జలపాతం అది అంటూ కామెడీ జోకులు పేలుస్తున్నారు. ఎవరయ్యా బాబు హయాంలో వర్షాలు పడవనింది? చూడండి, ఏకంగా అసెంబ్లీ సచివాలయంలోనే వరుణదేవుడు వర్షాన్ని కురిపించాడు. మరొక మిత్రుడు భవిష్యత్తులో నిర్మించబోయే రాజధానిలో బాహుబలి జలపాతం నిర్మాణం, పంచ్ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనేది బాబుగారి ఉపదేశం. అందుకే సచివాలయంలో కాగిత పడవల కుటీర పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం. ఒక సోషల్ యాక్టివిస్ట్ చురక. అసెంబ్లీలో వర్షం వెనుక జగన్ కుట్రని మరొకరు పంచులు విసిరారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయాలి. ఇంకొక ఆయన ఎగతాళి, ఏందయ్యా కాంట్రాక్టరు ఇలా కట్టావు? లేదు సార్, మేం కూడా మోసపోయాం సార్, మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు, అందుకే ఇలా కట్టావు, అయినా తాత్కాలిక భవనాలు కదా సార్. ఇలా బాబుగారి మీద పడుతున్న పంచ్లను రాసుకుంటూ పోతే 100 GB మెమరీ సరిపోదు. బాబుపై వస్తున్న విమర్శల జడివానను ఎలా అడ్డుకోవాలో తెలియక టీడీపీ సోషల్ మీడియా విభాగం తలలు పట్టుకుంటోంది. తన సొంత ఆస్థాన మీడియా అయితే కనీసం నోరు మెదపడం లేదు.